వెల్కమ్ టు జన్యా మీడియా. నేను మీ మహా. హలో మోనిక గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను కూడా. సాంగ్లో చూసానండి, ఎంత బాగున్నారు తెలుసా. అసలు మీ లుక్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. సో ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాది ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇది పర్ఫామ్ చేయడం నాకేం టఫ్ అని అనిపించలేదు. టఫ్ అని కూడా చెప్పను. ఇట్స్ అ వెరీ ఈజీ గోయింగ్ గర్ల్ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటుంది అలాగా. ఇందులో నా క్యారెక్టర్ కొంచెం ముస్లిం అమ్మాయి. సో ఇది ఫస్ట్ టైం నేను ఈ రోల్ ప్లే చేయడం. సో ఇంకా చెప్పేస్తే ట్విస్ట్ రివీల్ అవుతుంది. కష్టం ఏమన్నా అనిపించిందా మరి ముస్లిం గర్ల్గా చేయడం? అంటే కొన్ని మనలో మనం చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది, అపీరెన్స్లో కానివ్వండి, లేకపోతే బాడీలో కానివ్వండి, అలాంటి ఏమైనా డిఫికల్టీస్ అనిపించాయా? యా, నాకు ఫస్ట్ తలకి స్కార్ఫ్ కట్టారు ముస్లిం క్యారెక్టర్కి. అయ్యో నా ఫేస్ మొత్తం రివీల్ అవ్వట్లేదే, ఇలా అయితే ఎలా, నా ఎక్స్ప్రెషన్స్ కూడా రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి కదా అనుకున్నాను. బట్ కొన్ని సీన్స్లో మాత్రమే స్కార్ఫ్ ఉంది, బికాస్ ఆంధ్రాలో ముస్లిం క్యారెక్టర్ కాబట్టి మోస్ట్లీ కుర్తీస్లో మేనేజ్ చేశారు. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. ఓకే. గేదెల రాజు కాకినాడ తాలూకా కదా, మరి మీరు ఏ తాలూకా? నేను ఏలూరు తాలూకా. ఏలూరు తాలూకా ఉంటుందా? ఓకే, విజయవాడ తాలూకా అయితే. ఎస్, ఎక్కడుంటే ఆ తాలూకా. ఐఎమ్ ఆల్ యోర్స్. ఇండియా మందే అంట. ఎస్, ఇంటర్నేషనల్ కూడా మందే అనుకోవచ్చు. మరి ఇంటర్నేషనల్ మనదే అంటే కొడతారేమో. ఓన్లీ ఇండియా మనది. మనం అనుకుంటే మనల్ని ఎవరు కొడతారు, మనకి మనమే కదా. యా. సో ఇప్పటివరకు మూవీస్ చేశారు కదా, ఇంతకుముందు 2 మూవీస్ చేశారు. సో అందులో క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా ముస్లిం రోల్. డిఫికల్ట్ అనిపించిందా, లేకపోతే ఆ క్యారెక్టర్స్తో పోల్చుకుంటే ఈ క్యారెక్టర్ బెటర్ అనిపించిందా? ఏ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఏదైతే చేశానో ప్రతి సినిమాకి దాని ఓన్ స్పెషలైజేషన్ ఉంది. సో ఫస్ట్ నా సినిమాకి వస్తే ప్రియురాలు సినిమాలో యాక్చువల్లీ అది నా సినిమా, బికాస్ ఆ దివ్య అనే క్యారెక్టర్ స్టోరీయే సినిమా, ఆ టైటిలే ప్రియురాలు. సో అది చాలా మెచ్యూర్డ్ రోల్. ఈ సెకండ్ సినిమాలో కూడా స్టోరీ నాది కాదు, బట్ ఐ డిడ్ ఏ గుడ్ జాబ్. ఇందులో ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే నా స్టోరీ ఉంటుంది. సో దీనికి ఏం నేను అంత ఎక్కువ కష్టపడలేదు. ఓన్లీ నేను ఎక్కువ కష్టపడింది ఏంటంటే సమ్మర్లో పొద్దు నుంచి రాత్రి వరకు ఎండలో ఉండడం. ఎంత తిన్నా నా ఒంటికి పట్టలేదు. సో చబ్బిగా వెళ్ళి సన్నగా అయిపోయి వెనక్కి వచ్చాను అనమాట. సో ఈ టీజర్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారు అయితే టీజర్ని లాంచ్ చేయడం జరిగింది కదా. సో అంత పెద్ద స్టార్ మన మూవీని చేశారంటే మనకు ఎట్లాగో మనకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. సో మీ హ్యాపీనెస్ ఎలా అనిపించింది? ఫస్ట్ విజయ్ దేవరకొండ గారు మా టీజర్ లాంచ్ చేస్తున్నారు అన్నప్పుడు ఐ వాజ్ లిటరలీ షాక్డ్, బికాస్ ఎవ్రీబడి లైక్స్ హిమ్ కదా. సో ఆయన ప్రమోట్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ కొంత గొప్ప చాలామంది చూస్తారు. సో ఒక సినిమాకి, ఒక చిన్న సినిమాకి ఆయన సపోర్ట్ ఇస్తున్నారంటే ఇట్స్ రియల్లీ ఓవర్వెల్మింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. పర్సనల్గా ఎలాగో చెప్పలేం కాబట్టి ఇలా మేము చెప్పుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో యాక్ట్ చేస్తారేమో విజయ్ దేవరకొండ గారితో కూడా మీరు? వావ్, మీరు అన్నట్టు యాక్టింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఆయన పక్కన. ఐ వుడ్ లవ్ టు. అంతకన్నా అదృష్టం ఏముంటుంది. ఓకే. సో ఈ 2 years గ్యాప్ రావడానికి రీజన్ ఏమంటారు? యాక్చువల్లీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసామండి, బట్ ఒక సినిమా అంటే ఒకరితో అయ్యే పని కాదు. వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. చాలామంది కలిసి ఉండాలి, కలిసికట్టుగా పని చేయాలి. సో ఏ కొంచెం బడ్జెట్ లేకపోయినా, లేదంటే కొంచెం వర్క్ డిలే అయినా, వేరే సినిమాలు ఎడిటింగ్ చేస్తూ మాది కొంచెం డిలే అయినా, సో తెలియకుండా సినిమా కొంచెం టైం పడుతుంది. అంత ఈజీగా రాదు. ఒక మంచి ప్రోడక్ట్ బయటకి ఇవ్వాలి అంటే చాలా కష్టం. మా సినిమా అని కాదు, ఏ సినిమాకైనా మీరు చూసేదానికన్నా 100 times ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. సో టైం దానికే పడుతుంది. కొన్ని సినిమాలు ఏంటంటే బడ్జెట్ లేక బయటికి రావు. బట్ ఐ హోప్ ఎఫర్ట్స్ పెట్టే ప్రతి సినిమా బయటికి రావాలనే అనుకుంటాను, బికాస్ ఇప్పుడు తీసిన ప్రోడక్ట్ వేస్ట్ అవ్వకూడదు అంత కష్టపడి చేస్తున్నప్పుడు. సో సో ఇప్పుడు అప్కమింగ్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అలాగే ఎలాంటి రోల్స్లో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇలాంటి రోల్స్ వస్తే బాగుండు నాకని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రతి ఒక్కరు. సో అలా ఏమనుకుంటున్నారు? సో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే లైనప్లో ఉన్నాయి, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇఫ్ గాడ్స్ గ్రేస్ అయ్యిందంటే ఈసారి 2 years గ్యాప్ అక్కర్లేదు. సో నాకు ఎనర్జెటిక్ ఎలా అంటే ఒక గ్లామరస్ రోల్ చేయాలని ఉంది, బికాజ్ ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్లో ఎవరు నన్ను అంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ స్కిల్ ఇన్ మీ అని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలియానా గారితో కంపేర్ చేశారు. సో ఒక ఫైటర్ రోల్ ఆర్ ఒక పీరియాడిక్ రోల్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం, నెక్స్ట్ ఈ సినిమా చూసి ఏమైనా మంచి ఆఫర్స్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. ఎనీ రోల్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో